గుడ్ హాయ్ సార్. చాలా హ్యాపీ. నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నాను ఇట్లా జాబ్ లో సెలెక్ట్ అయ్యనేసి. ఐఎమ్ సో హ్యాపీ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ప్రణయ్. సో మీ విలేజ్ ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్ మీది? సార్ నాది మంచిర్యాల సార్. మంచిర్యాల. ఓకే, గుడ్. సో ఎక్కడ, ఎట్లా, ఏ విధంగా అప్లై చేసావు ప్రణయ్? ఎట్లా జాబ్ వచ్చింది? ఏ విధంగా ఎంటర్ చేశావు? సార్ ఫస్ట్ మీ దగ్గర క్లాసెస్ తీసుకున్నా కదా సార్, ఆన్లైన్ ట్రైనింగ్. ఓకే, ఆన్లైన్ ట్రైనింగ్ అయిపోయింది సార్. అయిపోయాక నాకు కొంచెం మా బావని సజెషన్స్ అడిగాను. ఎట్లా బావ నెక్స్ట్ ఏం చేయాలి బావ అని అడిగితే, మా బావ రెజ్యూమ్ అప్డేట్ చేసుకోరా ఫస్ట్ అంటే మా బావనే క్రియేట్ చేసి ఇచ్చాడు ఆ రెజ్యూమ్ కూడా. దాన్ని నేను ఇండీడ్ లో, టైమ్స్ జాబ్ లో, లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేశాను సార్. ఓకే, డన్. చిన్న చిన్న ఫ్యాక్టరీ నుండి వచ్చాయి సార్ కాల్స్, 2-3 వచ్చాయి. ఆ తర్వాత చూద్దాం ఇంకా ఏమైనా వస్తాయి కావచ్చు అని చూసేసరికి నిన్న ఈవినింగ్ కాల్ వచ్చింది సార్ నాకు. ఓకే, హైదరాబాద్ సార్. ఎక్కడ ఏరియా? ఎక్కడ? అబిట్ సార్. ఓకే ఓకే, కంపెనీ పేరు ఏంటి? సాలరీ రేంజ్ ఏం చెప్పారు? దర్పన్ ఫర్నిషింగ్ అని సార్. అంటే వాళ్ళు ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంటారు వాళ్ళు. ఓకే, డన్. ఫ్యాక్టరీ వేరే దగ్గర ఉంది సార్ వాళ్ళది. ఆఫీస్ వచ్చేసి లక్డీ కపూర్ లో ఉంది సార్. ఓకే, గుడ్. 26,000 బై హ్యాండ్ క్యాష్ ఇస్తా అన్నారు. ఓకే, సూపర్. నెలకు 3 CL ఉంటాయి సార్. ఓకే, డన్. మళ్ళీ 4 వీక్ ఆఫ్స్ ఉంటాయంట. ఓకే, పిఎఫ్ ఈఎస్ఐ ఉంది. క్వార్టర్లీ బోనస్ ఇస్తా అన్నారు. మళ్ళీ ఇయర్లీ ఇంప్లిమెంట్ కూడా చేస్తా అన్నారు సార్. ఓకే, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? మన సబ్జెక్ట్ 5 lakhs ఇన్సూరెన్స్ కూడా ఇచ్చారు సార్. ఓకే, ఎక్సలెంట్. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? మన సబ్జెక్ట్ ఎంతవరకు ఉపయోగపడింది అక్కడ? మీరు నేర్చుకున్నంత ఆన్లైన్ ట్రైనింగ్ ఏదైతే నేర్చుకున్నారో అది అంతా మీకు అక్కడ ఉపయోగపడిందా ట్రైనింగ్ లో? ఖచ్చితంగా సార్. బిఆర్ఎస్ అడిగారు సార్. బిఆర్ఎస్ గురించి అడిగాడు. పేరోల్స్ గురించి అడిగారు సార్. పర్చేస్ కి సేల్స్ కి డిఫరెన్స్ అడిగారు సార్. పర్చేస్ ఎంట్రీ, సేల్స్ ఎంట్రీ. మళ్ళీ ఒకవేళ చేయాలి, క్రెడిట్ నోట్ రేజ్ చేస్తావా, డెబిట్ నోట్ రేజ్ చేస్తావా, ఇట్లాంటివి అడిగారు సార్. పైగా జిఎస్టీ గురించి ఏమైనా టచ్ ఉందని అన్నారు సార్. లిటిల్ బిట్ టచ్ ఉందని చెప్పాను సార్. పైగా నాకు ఇంటర్వ్యూ చేసింది ఎవరు అంటే సిఏ చేశారు సార్. ఇంటర్వ్యూ చార్టెడ్ అకౌంటెంట్ సిఏ చేశారు సార్. సిఏ ఫస్ట్ ఏమనుకున్నాడు అంటే నన్ను చూసి ఈ అబ్బాయితో అవుతుందా అని చూడడంతో అనుకున్నాడంట సార్. తర్వాత నేను చెప్పిన సమాధానాలకు, నేను మాట్లాడిన విధానానికి, నువ్వు ఇవాళ నాకు ఒకటి నేర్పించావు ప్రణయ్, నువ్వు అంటే ఎవరిని కూడా చూసి అంచనా వేయద్దు, వాళ్ళతో మాట్లాడితే కానీ చెప్పలేమని అలా అన్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్. ఓకే ఓకే, అది ప్రణయ్ నేను క్లాసెస్ చెప్పడం వరకు ఎంత డెప్త్ నాలెడ్జ్ ఇచ్చినానో మీరు నేర్చుకునే దాంట్లో కూడా చాలా వరకు ఉంటుంది ప్రణయ్. ఎందుకంటే నా వరకు మాత్రమే ఇప్పుడు నా ఇంటెన్షన్ డెప్త్ నాలెడ్జ్ ఇవ్వాలి. ఏ స్టూడెంట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా వాళ్ళు మంచిగా టాలీ మీద జాబ్ చేయాలి, యాజ్ ఏ అకౌంటెంట్గా కానీ, టాలీ ఆపరేటర్గా కానీ, ఓకే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏదైనా కానివ్వండి, నేను ఇచ్చే నాలెడ్జ్ పూర్తిగా ఇచ్చేస్తాను. దాన్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేసుకొని, సో మీరు కొంచెం కష్టపడి ఇప్పుడు మీరు ఎలా జాబ్ గెయిన్ చేశారో అలా రిమైనింగ్ వాళ్ళు కూడా చేస్తే చాలా హ్యాపీ. ఇప్పుడు ఒక సిఏ లైక్ చార్టెడ్ అకౌంటెంట్ ఆయన అడిగిన క్వశ్చన్స్కి నువ్వు సమాధానం చెప్పగలిగే లెవెల్లో మన ట్రైనింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ అది నీ ద్వారా అది రుజువు అయిపోయింది. ఓకే, అదే సార్. ఏమన్నాడు అంటే సార్, ఇంజనీరింగ్ చేసావు, ఇంజనీరింగ్ చేసి అకౌంట్స్ తీసుకొని ఇంతైనా నేర్చుకున్నాను, నువ్వు చాలా గ్రేట్ అన్నారు సార్. ఓకే ఓకే, సూపర్ సూపర్. సో చూడు, దానికి ఏంటంటే బీకామా చదివి ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, మనకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. సో దానికి సంబంధించిన డెప్త్ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ చేసి అకౌంటెంట్గా వెళ్తున్నావు అంటే అంతకు మించి ఇంకేముంది చూడు. అంటే లైక్ 5 years 4 years చదవాల్సిన అవసరం లేదు. మంచి నాలెడ్జ్ ఒక 3 months కూర్చున్నామంటే 100% సక్సెస్ అవుతారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నువ్వే అని నేను 100% చెప్పగలుగుతాను. ఓకే, ఇంకేం చెప్పాడు సిఏ? ఇంకేమన్నాడు అంటే, నీ దగ్గర స్టఫ్ ఉంది, నాకు అర్థమవుతుంది, స్టఫ్ బాగుంది, నీ దాంట్లో టాలెంట్ ఉంది, ఏం లేదు ప్రణయ్ చెప్పినట్టు ఫాలో అప్ చేయి, ఇది పెద్దది ఏమి ఉండదు, కరెక్ట్ నీకున్న నాలెడ్జ్ ని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసావంటే ఇయర్ కి ఒకసారి నీకు ఇంక్రిమెంట్ అయ్యేటట్టు చూస్తాను శాలరీ అని చెప్పాడు సార్. ఓకే, గుడ్. ఇంకా మాట్లాడాడు సార్, ఇట్లా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు కాసేపు. ఎట్లా మీ పేరెంట్స్ ఏం చేస్తా ఉంటారు, ఎందుకు రాబోతుంది నీకు హైదరాబాద్, అసలు అకౌంట్స్ ఎందుకు తీసుకోబోతుంది ఫస్ట్ అడగడంతో, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ గవర్నమెంట్ పోస్ట్ పడట్లే కదా సార్. అవునవునులే.
అందుకే నాకు అకౌంట్స్ అయితే అంటే ఈ రోజులలో మార్కెట్ లో చూస్తే అకౌంట్స్ అయితే ఖచ్చితంగా ఎవరి దగ్గరైనా ఉంటాయి సార్. 100%. ఏ కంపెనీలోకి వెళ్ళినా వితౌట్ అకౌంట్స్ లేకుండా ప్రతి ఒక్కటి జరగకపోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. 100% అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉండనే ఉంటది. సో దాంట్లో మనం లిటిల్ బిట్‌గా మన సబ్జెక్ట్ నేర్చుకున్నామంటే 100% సక్సెస్ అవుతాం. చూడు స్టార్టింగ్ సాలరీనే 25,000 ఇన్సెంటివ్స్, ఆ తర్వాత ఇన్సూరెన్స్, ఇన్ని ఆఫర్స్, మళ్ళీ ఇంక్రిమెంట్ ఇచ్చాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఓకే. నువ్వు నీ బ్యాచ్‌లో ఎంతమంది జాబ్ గెయిన్ చేసారో అది తెలీదు. బట్ ఫస్ట్ పర్సన్ నీ బ్యాచ్ నుంచి మీరే ఉంటారు ఐ థింక్ నాకు తెలిసి. అందుకే లైక్ సో మీ గ్రూప్‌లో కూడా ఒకసారి మెసేజ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్‌గా ఉంటారు. ఓకే. అది వరకైతే నేను చెప్పగలుగుతాను. ఇంకా మంచి పొజిషన్‌కి వెళ్ళాలి ప్రణయ్. మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ అక్కడ రియల్ టైమ్‌లో ఎలా జరుగుతాయి అకౌంట్స్ అనేది తెలుసుకుంటూ, ఇంకా జీఎస్టీ రిటర్న్ గానీ, ఫైలింగ్ గానీ, సో నువ్వు 10 మందికి మీరు నేర్చుకుంది 10 మందికి హెల్ప్ చేసే విధంగా చూడండి. ఓకే. ఒక నాలెడ్జ్ అనేది మనతోనే అంతం అవ్వకూడదు. ఓకే. మనం లేకపోయినా ఆ నాలెడ్జ్ అనేది మిగతా వాళ్ళు కూడా షేర్ చేసే విధంగా ఆ నాలెడ్జ్‌ని మనం గెయిన్ చేయాలి. గెయిన్ చేసి 10 మందికి షేర్ చేయాలి. అంతే. అటు పక్కన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా లేదని మనకు అనవసరం. బట్ మనం నేర్చుకునేది 10 మందికి చెప్పగలిగితే చాలు. అదైతే నేను మీరు చెప్పింది అయితే నిజమైంది సార్ అది. కరెక్ట్ నేర్చుకుంటే మార్కెట్‌కి వెళ్తే అకౌంట్స్ ఉన్నంత వాల్యూ దేనికి లేదు సార్. నిజమే అది ప్రణయ్. నేర్చుకునే విధానం తెలియాలి. అక్కడ ఏం పెద్ద పెద్ద క్వెషన్స్ ఏమడగరు. చాలా సింపుల్ క్వెషన్స్ అడుగుతారు. అవి కూడా చెప్పలేదంటే చాలా కష్టం కదా! చిన్న చిన్న క్వెషన్స్ కూడా అడగలేకపోతే కష్టం. ఓకేనా? ఇప్పుడు అసెట్స్‌ని క్రెడిట్‌కి పర్చేజ్ చేస్తే ఏ కీలో పోస్ట్ చేస్తారు. అప్పుగా పర్చేజ్ చేస్తే లైక్ క్యాష్‌కి పర్చేజ్ చేస్తే ఏ కీలో పోస్ట్ చేస్తారు. మీరు చెప్పినట్టు డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో చెప్పాం. ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో చెప్పాం. ఓకే. అవన్నీ కూడా మీకు లైక్ హార్డ్ కాపీస్ ఇచ్చాను. ఇవన్నీ కూడా 100% జరిగాయి. ఓకే. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు మంచి సాలరీస్‌తో, మంచి ప్యాకేజ్‌తో మంచి పొజిషన్‌లో సెటిల్ అవ్వాలి. ఇంకా ఐ థింక్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. లైక్ మీ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేయండి. లైక్ మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా! దాంట్లో కూడా పోస్ట్ చేయండి. అది స్కైప్‌లో కానీ దీంట్లో కూడా. సో ఇంకా అక్కడ ఏమైనా వేకెన్సీస్ ఉంటే మనకు రెఫరెన్సెస్ ఇవ్వండి. ఇంకా మన స్టూడెంట్స్‌కి ఎవరైనా ఉంటే గన దగ్గరలో నేను వాళ్ళకి రెఫరెన్స్ ఇస్తాను. ఓకే. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వండి. ఎప్పుడు మీకు మామూలుగా జాయినింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు? మండేనే సార్. ఈ మండేనే ఇచ్చారా? ఓకే. సూపర్. ఆఫర్ లెటర్ ఏమైనా ఇచ్చారా? ప్రణయ్ ఆఫర్ లెటర్ ఏమైనా రిలీజ్ చేశారా? ఆఫర్ లెటర్ మండే రోజు వెళ్ళడంతోటే ఇస్తా అన్నారు సార్. ఓకే. ఒకవేళ ఆఫర్ లెటర్ ఇస్తే నాకు ఒకసారి సెండ్ చేయి ప్రణయ్. ఓకేనా? సరే సార్. ఓకే సార్. ఓకే. సో థ్యాంక్ యూ ప్రణయ్. ఇంకా మంచిగా జాబ్ చేసుకో. మంచి సాలరీస్‌తో ఫ్యామిలీని మంచి పొజిషన్‌లో పెట్టు. అది చాలా మెయిన్ ఇంటెన్షన్. అమ్మా నాన్న బాగా చూసుకో. వీలైనంత వరకు నీ నాలెడ్జ్‌ని ఇంకా పెంచుకోవడానికి ట్రై చేయి. టైం వేస్ట్ చేయొద్దు. ఓకే. కొత్త పాయింట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయి. ఎందుకంటే రియల్ టైమ్‌లో ఇంకా మంచి రియల్ టైమ్ సినారియోస్ కూడా ఉంటాయి. వాటిని మంచిగా అర్థం చేసుకో. ఓకే. ఇంకా మంచి బెటర్ పొజిషన్‌కి వెళ్ళాలి. నా నుంచి మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ప్రణయ్. సో నువ్వు 10 మందికి ఆదర్శం అవ్వాలి 100%. ఓకేనా? థాంక్యూ సార్. థాంక్యూ ప్రణయ్. థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ ఫీడ్‌బ్యాక్. థాంక్యూ సార్. ఓకే సార్.